తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి కొండారెడ్డిపల్లి విద్యార్థుల కోటి నమస్కారాలు. సార్, నా పేరు ఏఎస్ రెడ్డి. నేను కలం కాగితం లేకుండా ఒక 20 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ నేర్పిస్తున్నాను సార్. నా జీవిత లక్ష్యం మందికి ఇంగ్లీష్ నేర్పించడం. సో మీ అనుమతి కోసం నేను ఒక తపస్సు చేస్తున్నాను సార్. నాతో పాటు దాదాపు హైదరాబాద్ లో ఒక 60 మంది విద్యార్థులు దీక్ష తీసుకోవడం జరిగింది. దేవుడి ఆశీర్వాదంతో దీక్ష 10వ రోజు మీ ఊరికి వచ్చే భాగ్యం దక్కింది సార్. జడ్పీహెచ్ఎస్ కొండారెడ్డిపల్లి గ్రామ పాఠశాల హై స్కూల్ కు విచ్చేసినటువంటి ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. నా పేరు ఏఎస్ రెడ్డి. మాది అంకిల గ్రామం, కోయిల్కొండ మండలం, మహబూబ్నగర్ జిల్లా. నా జీవిత లక్ష్యం మందికి ఇంగ్లీష్ నేర్పించడం. మీరు దయచేసి పర్మిషన్ కనుక ఇవ్వగలిగితే తెలంగాణ రాష్ట్రంలో ఉండే అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా ఇంగ్లీష్ నేర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్. నాతో పాటు ఒక 100 మంది ఉంటారు సార్. నేను మీ నుంచి మీ ఆశీర్వాదం అనుమతితో పాటు ఒక 2 బస్సులు మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. మీరు రాష్ట్ర ప్రజల కోసం కొన్ని వేల బస్సులు ఇచ్చారు సార్. మీ దయ వల్ల, మీ గొప్ప సంకల్పం వల్ల రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది ప్రయోజనం పొందుతున్నారు సార్. డబ్బులు లేకపోయినా వాళ్ళు బస్సులలో ప్రయాణం చేస్తున్నారు. సో మేము ఒక 2 బస్సులను మాత్రమే కోరుతున్నాం సార్. ఇక్కడ ఉండే అమ్మవారి సరస్వతి అమ్మవారి పవిత్ర పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను సార్. అలాగే నా తల్లిదండ్రుల, నా గురువుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను సార్. ఈ నేల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను సార్. నేను ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు సార్. మీ పవిత్రమైన ఆశీర్వాదం, అనుమతి చాలు సార్. మీరు ఒక్క గ్రీన్ సిగ్నల్ ఇవ్వండి సార్. ఇంగ్లీష్ అంటే చాలా మంది భయపడుతున్నారు, కానీ మీరు అబ్బాయిని పటాపంచలు చేశారు. మీ 1 మినిట్ స్పీచ్ తోటి, మీ 60 సెకండ్ల స్పీచ్ తోటి ఆంగ్లం పైన ఉండే అపోహని మీరు తొలగించారు సార్. అందుకు మీకు ధన్యవాదాలు. మీరు అన్నారు ఇంగ్లీష్ అనేది ఒక నాలెడ్జ్ కాదు, అది జస్ట్ కమ్యూనికేషన్. ఇది చాలా మందికి తెలియదు. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ అంటే చాలా మంది భయపడుతున్నారు. పెద్ద పెద్ద గ్రామాలలో, మండల కేంద్రాలలో, జిల్లా కేంద్రాలలో ఉచితంగా ఇంగ్లీష్ నేర్పించాలని అనుకుంటున్నాం సార్. మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం సార్. మీ ప్రభుత్వ భవనంలోనే మేము స్పోకెన్ ఇంగ్లీష్ విద్యా సంస్థని రన్ చేస్తున్నాం సార్, ఆంగ్ల యజ్ఞం అనే పేరుతోటి. మీరు ఒక్కరోజు లంచ్ సమయాన్ని త్యాగం చేసుకొని సరస్వతి అమ్మవారి కోసం ఆ 20 నిమిషాలు త్యాగం చేసుకొని మీరు కనుక ఆంగ్ల యజ్ఞంకి రాగలిగితే ఇంకా మేము దేవుడు ప్రత్యక్షమైనట్లనే భావిస్తాం సార్. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ ఏఎస్ రెడ్డి. నమస్కారం సార్. जननी जय केतनम्।